హాయ్ నమస్తే. నేను అనుకున్న విధంగానే అయితే వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. నిన్న మొత్తం బోర్ ఏపించాను. 1.5 ఇంచెస్ వరకు వాటైతే వచ్చాయి. సో, నెక్స్ట్ ఏంటంటే మనకు బోర్ మోటార్ తీసుకురావాలి. బోర్ మోటార్ తీసుకొచ్చి వాటర్‌ని చెక్ చేయాలి. వాటర్ ప్రెషర్ ఎలా వస్తున్నాయి ఏంటిది. 1.5 ఇంచెస్ వరకు అయితే వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని అయితే మనం ఫస్ట్ అయితే టెస్ట్ చేయాలి. వాటర్‌ని వదిలి మనకి అంటే వాటర్ ప్రెషర్ ఎలా వస్తుంది ఏంటిదనేది చెక్ చేయాలి. దానికంటే ముందు మెయిన్‌గా ఏ మోటార్ తీసుకుంటే బాగుంటుంది ఏంటిదని చెప్పేసి దీని గురించి అయితే మొత్తం టోటల్గా ఆన్లైన్లో చెక్ చేశాను. అంటే మన టాప్ 5 బోర్ మోటార్స్ అని కొడితే మనకి ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఏం చూపించాయంటే క్రాంప్టన్ ఒకటి, తర్వాత సిఆర్ఐ పంప్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి టెక్స్మో ఒకటి, ఇలా మొత్తం టోటల్గా కొన్ని అయితే వచ్చాయి నాకు అందులో. మెయిన్గా అందులో నుంచి రేట్స్ ఆన్లైన్కి షాప్స్కి కొద్దిగా వెళ్తే కొద్దిగా రేట్ అయితే వేరియేషన్ ఉంటుంది. సో నేనైతే ఆన్లైన్లో ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటిది అంటే అందులో మెయిన్గా మన వాటర్ ప్రెషర్ని బట్టి అందులో లెవెల్స్ ఉంటాయి. 1 హెచ్పి, 1.5 హెచ్పి, 2 హెచ్పి అలా. అంటే ఎక్కువ వాటర్ ఎక్కువ ఇంచెస్ మనకు వాటర్ ఉంటాయి 2 హెచ్పి పైననే మనకి మోటార్స్ అయితే తీసుకోవాలంట. సో 1.5 ఇంచెస్ అయితే వాటర్ ఉన్నాయి కదా, సో 1.5 హెచ్పి అయితే సెట్ అవుతుందంట మనకి. సో రేట్ల వరకు వచ్చేసే వరకు మెయిన్గా రేట్స్ కంటే ముందు కూడా ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది. నాకు ఆల్రెడీ నాకు తెలిసిన మెకానిక్ని కూడా అడిగాను. అడిగితే అది ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది ఏంటిదంటే తను చెప్పాడు, ఒకవేళ మీకు వాటర్ ప్లాంట్కి అంటున్నారు కాబట్టి మీకు తక్కువ 1.5 ఇంచెస్ అయినా కూడా సెట్ అవుతుంది. సో ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ లేవు కదా, అందు గురించి 1.5 హెచ్పితే సరిపోతుంది. కంపెనీ వరకు టెక్స్మో అయినా బాగుంటుంది, సిఆర్ఐ పంప్ అయినా బాగుంటుంది. సో ఒకవేళ ఈ రెండు ఎక్కువ అనిపిస్తే కానీ మీకు లోకల్ అసెంబ్లీ అని ఉంటుంది, లోకల్ బ్రాండ్ అదైతే మీకు 20 నుంచి 25,000 వరకు పడుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోండి అని చెప్పేసి తను చెప్పాడు. సో నేనైతే ఆలోచించుకొని ఏది మోటార్ తీసుకుంటే బాగుంటుంది ఏంటిదని చెప్పేసి ఆలోచించుకున్నా. సో లోకల్ మనకి అమౌంట్ పెట్టినా కూడా కొన్ని రోజుల వరకు రిపేర్ రాకుండా మంచిగా వర్క్ అవుతే బెటర్ అని చెప్పేసి మంచి కంపెనీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ ఏ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటే నేనైతే ఫస్ట్ అక్కడికి ఆథరైజ్ సెంటర్కి వెళ్ళి కొటేషన్ వేయించి మనకి ఏది ఏ ప్రైస్కి వస్తుంది, ఎంత ప్రైస్ అవుతుంది, దాంట్లో మెయిన్గా ఏమేమి మనకి ఫీచర్స్ ఉంటాయి దాంట్లో అని చెప్పేసి ఒకసారి వెళ్ళి కనుక్కుందామని చెప్పేసి అయితే ఫస్ట్ సిఆర్ఐ ఆథరైజ్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెయిన్గా మీకు ఇంటికా లేదంటే పొలానికి అని నేను చెప్పాను, ఆల్రెడీ ఇది వాటర్ ప్లాంట్కి అని చెప్తే అతను సరే ఓకే మీకు వాటర్ ఎన్ని ఇంచెస్ వరకు వచ్చాయని చెప్పేసి అడిగారు. 1.5 ఇంచెస్ వరకు ఉన్నాయి వాటర్ అంటే సరే ఓకే, దాని తగ్గట్టుగా అయితే మీరు 1.5 హెచ్పి తీసుకొని సెట్ అవుతుంది. 1.5 హెచ్పి వచ్చేసి టోటల్ మొత్తం సెట్ అంతా కలిపి 30 నుంచి 42,000 వరకు అమౌంట్ అవుతుందని చెప్పారు. సో మేమైతే కొటేషన్ అయితే వేయించుకున్న తర్వాత స్మో ఆథరైజ్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరకు కూడా వెళ్ళి ఒకసారి అక్కడ కొటేషన్ వేయించి ఒకసారి కంపేర్ చేస్తాం దీనికి టెక్స్మోకి సిఆర్ఐ దానికి ఎంత రేట్ వేరియేషన్ ఉందని చెప్పేసి ఒకసారి టెక్స్మో దగ్గర కూడా వెళ్ళాము. కానీ సిఆర్ఐతో కంపేర్ చేస్తే టెక్స్మోనే కాస్ట్ ఎక్కువ ఉంది. సో కాస్ట్ ఎక్కువ ఉంది ప్లస్ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి అయితే చెప్పారు. రిపేర్స్ కూడా కొంచెం తక్కువ వస్తాయి. ఒకవేళ రిపేర్స్ అలా వచ్చినా కూడా మనకి సర్వీస్ అనేది బాగుంటుంది టెక్స్మో దానికని చెప్పారు. సో అందుకని ఇంకా నేనైతే టెక్స్మోనే తీసుకుందామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. నాకు టెక్స్మో వచ్చేసి 43,000 44,000 అమౌంట్ అయింది నాకు టెక్స్మోకి. మొత్తం ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని టోటల్గా అంత సెట్ మొత్తం అంత మోటారు, పంపు మోటారు, తర్వాత వైరు, దానికి కావాల్సిన మొత్తం టోటల్గా అయితే అన్నీ కలిపి 44,000 వరకు అయితే మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ. సో ఇదైతే తీసుకొచ్చాము ఆల్రెడీ. మేము తీసుకొచ్చి మోటార్ అయితే వేసి చెక్ చేయాలి, వాటర్ ప్రెషర్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి చెక్ చేయాలి. వాటర్ ప్లాంట్ అతను కూడా చెప్పాడు, మెయిన్గా మీరు వాటర్ అయితే ఒక మోటార్ ఫిట్ చేసిన తర్వాత వాటర్ లెవెల్ అయితే చెక్ చేయండి. కంటిన్యూగా వాటర్ అయితే అంటే మీరు వదలండి, ఒక 4 to 5 hours వరకు వాటర్ని కంటిన్యూగా వదిలిన తర్వాత మనకి వాటర్ ప్రెషర్ తగ్గుతుందా ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటనేది ఆలోచించవచ్చు అని చెప్పేసి
వాటర్ ప్లాంట్ అతను కూడా చెప్పాడు. సో వీడియోలోకి వెళ్ళే ఉంది, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇవే మొత్తం టోటల్గా అన్ని సెట్ మొత్తం నేను తీసుకొచ్చింది. పంప్, మోటారు, వైరు, తర్వాత పైపు, మొత్తం టోటల్గా ఏమేమి కావాలో అవన్నీ మొత్తం టోటల్గా స్టార్టర్ అవన్నీ తీసుకొచ్చాను. ఈ బోర్ మోటార్ ఫిట్ చేయడానికి ఎలక్ట్రీషియన్ ప్లస్ సపరేట్గా మోటార్ ఫిట్ చేయడానికి ఇద్దరైతే వచ్చారు ఆ రోజు మనకి ఫిట్టింగ్ చేయడానికి. ఎలక్ట్రీషియన్ వర్క్ సపరేట్గా ఉంటుంది, ప్లస్ ఇది బోర్ మోటార్ ఫిట్టింగ్ చేయడానికి సపరేట్గా అయితే వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే టెక్స్మో పంప్. అది యాక్చువల్గా అందులో మోటార్ సపరేట్గా వస్తుంది, పంప్ సపరేట్గా వస్తుంది. పంపు మోటార్ రెండు ఫిట్ చేసిన తర్వాత ఈ పంప్ మోటార్కి పైపు ఫిట్ చేస్తారు. పైపు ఫిట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి ఎలక్ట్రీషియన్ అక్కడ కరెంట్ పోల్ దగ్గర నుంచి వైర్ అయితే కనెక్షన్ తీసుకొని ఇక్కడ స్టార్టర్ వరకు తీసుకొస్తారు. స్టార్టర్ దగ్గర నుంచి ఈయన కనెక్షన్ తీసుకుంటారు పంపు మోటార్కి. ఈ టెక్స్మో కంపెనీలోనే చిన్న మోటార్స్ కూడా వస్తాయి. ఇంతకుముందు నేనైతే చిన్న మోటార్స్ అయితే ఇంటికైతే తీసుకున్నాను. సో అదైతే మంచిగానే వర్క్ అవుతుంది. సో అందుకని యాక్చువల్గా ఈ రెండు చెక్ చేశాను, సిఆర్ఐ, టెక్స్మో చెక్ చేశాను. కానీ టెక్స్మో నాకైతే మంచిగా ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, వర్క్ అవుతుందని చెప్పేసి ఇది తీసేసుకున్నాను. ఫస్ట్ మనం ఏదైనా పంపు మోటార్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు మనకు ఆన్లైన్లో కానీ ఆథరైజ్ సెంటర్కి వెళ్ళినా కానీ మనం ఫస్ట్ ఏది చెక్ చేసుకోవాలంటే దానికి సర్వీస్ ఎలా ఉంటుంది, ఏదైనా రిపేర్ వస్తే అనేది ఫస్ట్ మనది చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆన్లైన్కి మనకి ఆథరైజ్ సెంటర్ అయితే రేట్ అయితే వేరియేషన్ డిఫరెంట్ కనిపిస్తుంది. కొన్ని ఆన్లైన్లో వచ్చేసి తక్కువ రేటుకి చూపిస్తాయి. మనకు అక్కడ ఆథరైజ్ సెంటర్కి వెళ్తే అక్కడ రేట్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. కానీ మనకు దగ్గరలో ఉన్న షాప్లో తీసుకోవడమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే ఏం రిపేర్ వచ్చినా కూడా దానికి రెంట్ ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే కొన్ని కంపెనీస్ వాళ్ళకి సర్వీసింగ్ సెంటర్స్ ఉండవు. సో అలాంటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఫస్ట్ మనం తీసుకునేటప్పుడు దానికి సర్వీసింగ్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయా, రిపేర్ వచ్చినా కూడా అలాంటివి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో అన్నీ మొత్తం టోటల్గా అయితే వాళ్ళు ఫిట్ చేసేసారు. మోటారు, తర్వాత పవర్ కనెక్షన్ అన్నీ చేశారు. మోటార్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో ఇది 1.5 ఇంచెస్ పైప్ కదా, సో అందుకని ప్రెషర్ అయితే బాగానే వస్తుంది. వాటర్ ప్రెషర్ అయితే మనం మోటార్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పూజ చేయాలి కదా, సో అందుకని మా అక్క ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేసిన తర్వాత గంగమ్మ పూజ చేస్తారంట మామూలుగా బోర్ దగ్గర వాటర్ని వదిలినప్పుడు. సో అందుకని అక్కడ బోర్ దగ్గర అయితే పూజ చేసింది మా అక్క. ఈరోజు వీడియోలో అయితే మనకైతే మెయిన్గా వాటర్ ప్లాంట్కి కావాల్సిన 2 వర్క్లు అయితే అయిపోయినాయండి. ఒకటి బోర్ వేయించడం, ఇంకోటి బోర్ ఫిట్ చేయడం. ఇంకా ఇది చాలా వర్క్ అయితే ఉంది. మెయిన్గా మన వాటర్ ప్లాంట్కి కావాల్సింది వాటర్ కదా, సో వాటర్ వర్క్ అయితే ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా అయితే బోర్ వేయించి వాటర్ అయితే స్టార్ట్ చేసేసాము.
సో నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వర్క్స్ అవి ఏంటి అనేది ఆల్రెడీ ప్లాన్ చేసాము. ఫస్ట్ రేపటి వర్క్ ఏముంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా మీకు చెప్తాను. నెక్స్ట్ రేపు వీడియోలో నేను ఇదైతే ఒక 5 hours కంటిన్యూ అలానే వాటర్ అయితే వదలాలి. వదిలితే మనకి వాటర్ ప్రెషర్ కంటిన్యూగా వస్తుందా లేదనేది చెక్ చేయాలి. సో రేపు వీడియోలో మీకు ప్రెషర్ అలానే ఉందా లేదనేది మీకు రేపు వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్. Bye.